హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఏపీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి 10వ మోడల్ పేపర్ అండి. 9 మోడల్ పేపర్లు ఆల్రెడీ చేసి ఉన్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి, చూడండి. అదేవిధంగా ఈ వీడియో చివరిలో ప్లేలిస్ట్ కనిపిస్తుందండి, అక్కడ కూడా చూడొచ్చు. మరి ఇది 125 బిట్లతో కూడినటువంటి 10వ వీడియో అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. మారథాన్ రివిజన్ పర్పస్ తయారు చేస్తున్నటువంటి వీడియో. మరి కొంతమంది మిత్రులు ఆర్థమెటిక్ కూడా వీడియోలు చేయండి సార్ అని చెప్తున్నారండి. మరి ఈ పైన కనిపిస్తున్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉందండి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఆర్థమెటిక్ అని ఉందండి. మరి మీకు ఇచ్చినటువంటి ఆర్థమెటిక్ కానిస్టేబుల్ తాలూకా ఆర్థమెటిక్ రెండు సేమేనండి. నేను రీసెంట్గానే చేస్తున్నాను. మీతో పాటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క వీడియోలు కూడా చేస్తున్నాను. రెండింటికి సిలబస్ ఒకటే. చూడండి, సుమారుగా 22 వీడియోలు చేశానండి. 250 పైచీలకు ప్రశ్నలను అందులో ఉన్నాయండి. మీతో పాటు వాటిని ఉపయోగించుకుంటారని మనవి. టాపిక్లకు వెళ్ళిపోదామండి. మొదటి బిట్ చూద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. భారతదేశ శైవలాల పితామహుడు క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఎంఓపి అయ్యంగార్. నెక్స్ట్ బిట్ అండి. మల్లెపువ్వు రాత్రి వేళల్లోనే వికసించే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 నిక్టినాస్టీ. నెక్స్ట్ బిట్ అండి. క్రింది ఏ మొక్కను ఫుడ్ ఆఫ్ గాడ్గా పరిగణిస్తారు? ఫుడ్ ఆఫ్ గాడ్. ఆన్సర్ ఆప్షన్ 2 కోకో మొక్క. నెక్స్ట్ బిట్ అండి. క్రింది వాటిలో ఏకదళ బీజాలు గల మొక్క ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఇక్కడ ఆప్షన్ 1 చూడండి, కోకాస్ న్యూస్ఫెరా అంటే కొబ్బరి అండి. బాంచెక్స్, సోర్గం వల్గేర్ ఇవన్నీ కూడా ఏకదళ బీజ మొక్కలు. అంటే సింపుల్గా గుర్తొచ్చి ఉన్నదంటే వేరును పైకి తీస్తే పీచు వేర్లు ఉంటే ఏకదళ బీజ మొక్క అండి. అలా కాకుండా ఒక ప్రధానమైనటువంటి వేరు భూమిలోకి వెళ్ళి చిన్న చిన్న పీచు వేర్లు ఉన్నాయండి ఉంటే దాన్ని తల్లి వేరు వ్యవస్థ అంటారండి. దానికి ద్విదళ బీజ మొక్కలు ఉంటాయండి. దాన్ని ద్విదళ బీజ మొక్క అంటారండి. ఎప్పుడైతే పీచు వేర్లు ఉన్నాయో అది ఖచ్చితంగా ఏకదళ బీజ మొక్కే. ఇప్పుడు సపోజ్ వరి చూడండి, వరిని ఈజీగా లాగేస్తే వచ్చేస్తుంది. దానిలో తల్లి వేరు వ్యవస్థ అనేది ఉండదు. కొన్ని మొక్కలు చూడండి, మామిడి లాంటి మొక్కలు చూసినట్లయితే తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. కాబట్టి దానిని వేగంగా పెకలించలేరు. సో ఈ విధంగా మనం ఏకదళ బీజ మొక్కలు, ద్విదళ బీజ మొక్కలను వర్గీకరించుకోవచ్చండి. సో కోకాస్ న్యూస్ఫెరా అంటే కొబ్బరి. దీనిలో కూడా తల్లి వేరు వ్యవస్థ ఉండదండి, అన్నీ కూడా పీచు వేరులే మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే. నెక్స్ట్ పెట్టండి. పుట్టగొడుగుల ఉత్పత్తికి విత్తనాలుగా ఉపయోగించే వాటిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 స్పాన్. నెక్స్ట్ పెట్టండి. క్రింది వాటిలో కాలుష్య సూచికలుగా, జీవ సూచికలుగా ఉపయోగింపబడినవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 లైకేన్లు. నెక్స్ట్ పెట్టండి. క్రింది ఏ మందును హెచ్ఐవి సోకిన తల్లికి ఇవ్వడం ద్వారా తల్లి నుండి బిడ్డకు ఆ వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 3 నివరాఫైన్ అనే వ్యాక్సిన్ ద్వారా అండి. ఓరియంటల్ సార్స్ లేదా ఢిల్లీ బోయల్స్ అనే వ్యాధి క్రింది ఏ ప్రోటోజోవా వల్ల సంక్రమిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 లేష్మేనియా ట్రాపికా అనే ప్రోటోజోవా వల్ల వేస్తుందండి. నెక్స్ట్ అండి. ఉష్ణాన్ని, ఆకలిని, దాహాన్ని నియంత్రించే కేంద్రం మెదడులో క్రింది ఏ భాగంలో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1 హైపోథాలమస్. మానవుని రక్తం యొక్క pH విలువ సుమారు ఎంత ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3 7.35 to 7.45. అసలు pH వాల్యూ అనేది ఆమ్లాలని, క్షారాలని
గుర్తించడానికి ఉపయోగిస్తారండి. 0-7 వరకు ఉన్నట్లయితే, ఆ మధ్యలో ఉన్నట్లయితే అది ఆమ్లం అంటారు. 7-14 వరకు ఉన్నదాన్ని క్షారం అంటారండి. కరెక్ట్గా 7 ఉంటే అది తటస్థం అండి. ఇప్పుడు మానవుని యొక్క రక్తం క్షారానికి సంబంధించినదిగా కొద్దిగా ఇటువైపుగా ఉందండి. 7.35 నుంచి 7.45 వరకు ఈ యొక్క pH విలువ అయితే ఉంటుందండి. నెక్స్ట్ చూడండి, క్రింది వాటిలో మానవునిలో పిండ ప్రతిస్థాపనకు తోడ్పడే హార్మోన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రొజెస్టెరాన్. 3D పద్ధతిలో తీసిన ఫోటోలను స్పష్టంగా చూడటానికి ఉపయోగించే పరికరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 స్టీరియోస్కోప్. నెక్స్ట్ పెట్టండి, ధ్వని వేగం క్రింది ఏ వాయువులో అధికంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 హైడ్రోజన్. నిరంతరంగా ధ్వని కాలుష్యానికి గురైన వ్యక్తి నిశ్శబ్ద ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చెవియందు ఏదో ఒక శబ్దం వినబడేటట్లుగా అనిపించే మానసిక స్థితిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 టిన్నిటస్ అంటారండి. రసాయనాల రారాజు, కింగ్ ఆఫ్ కెమికల్స్ అని క్రింది ఏ రసాయనాన్ని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 సల్ఫ్యూరిక్ ఆమ్లం, H2SO4 అంటారండి. దీనినే ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని బ్యాటరీల్లో వాడుతుంటారు. ఇన్వర్టర్ బ్యాటరీల్లోనూ, మోటార్ వెహికల్ బ్యాటరీల్లోనూ ఈ యొక్క సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని వాడుతూ ఉంటారండి. క్రింది వాటిలో కెపాసిటర్ను ఉపయోగించే విద్యుత్ సాధనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. కెపాసిటర్ అంటే కండెన్సర్ అండి, టెస్టర్ అంటారు. లేదంటే ట్యూబ్లైట్కి టెస్టర్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఫ్యాన్కి కండెన్సర్ ఉంటుందండి, కెపాసిటర్ అంటారు. లేదంటే మోటార్ స్టార్టర్లో కూడా ఈ యొక్క కెపాసిటర్ని మనం ఉపయోగిస్తుంటారండి. పాదరసమును క్రింది ఏ పాత్రలో నిల్వ చేస్తారు లేదా రవాణా చేస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఇనుము. నెక్స్ట్ పెట్టండి, బెంగాల్ సాల్ట్ పెట్రే అని క్రింది ఏ లవణాన్ని పిలుస్తారు? బెంగాల్ సాల్ట్ పెట్రే అని క్రింది ఏ లవణాన్ని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 పొటాషియం నైట్రేట్. మీకు మ్యాథ్స్ వీడియోలు ఈ వీడియో చివరిలో SSC GD కానిస్టేబుల్ అని ఒక ప్లేలిస్ట్ కనిపిస్తుందండి, అక్కడి నుంచి చూడండి. ఇవి రీసెంట్గా లేటెస్ట్గా దీంతో పాటు చేసిన వీడియోల నుండి మొత్తం 22 వీడియోలు, 250 పైచీలకు సమ్స్ అయితే ఉన్నాయండి. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉందండి, చూడండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. విద్యుత్ స్విచ్లు, ప్లగ్లు, టీవీ క్యాబినెట్లు, దువ్వెనల తయారీలో వాడే ప్లాస్టిక్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 బేకలైట్. అసలు బేకలైట్ అంటే ఏంటి అన్నది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు PET బాటిల్స్ ఉంటాయండి, దాన్ని థర్మో ప్లాస్టిక్ అంటారండి. అంటే వేడి నీటిలో వేస్తే ఆ ప్లాస్టిక్ కరిగిపోతుందండి. కానీ వేడి తగిలిన, విద్యుత్ ప్రసరించిన కరిగిపోని కొన్ని ప్లాస్టిక్స్ ఉంటాయండి. ఇప్పుడు విద్యుత్ స్విచ్లు ఉన్నాయి చూడండి, స్విచ్చెస్ మనం ఎలక్ట్రికల్ వేసుకునే స్విచ్లు, అవి విద్యుత్ వల్ల అవి కరిగిపోకుండా ఉండాలండి. అదేవిధంగా కుక్కర్ యొక్క పిడిలు చూడండి, అది వేడికి కరిగిపోకుండా ఉండాలండి. అదేవిధంగా కంప్యూటర్ యొక్క కీబోర్డ్ యొక్క పరికరాలు, టీవీ యొక్క పరికరాలు, ఇవన్నీ కూడా విద్యుత్ అగాధానికి కరిగిపోకుండా ఉండేలాగా తయారు చేస్తారండి. అందుకే దీనిలో మెలనిన్ అనే ఒక పదార్థాన్ని తయారు చేసి థర్మోప్లాస్టిక్ని థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్గా తయారు చేస్తారండి. ఈ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లో బేకలైట్ ఉంటుందండి. ఈ టీవీలు, ఫ్లగ్గులు, స్విచ్లు, దువ్వెనలు వీటన్నిటిలోని బేకలైట్తో కూడినటువంటి థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ ఉంటుందండి. అది దేనివల్ల కరగదండి. ఆ కరిగిపోయేలా ఉంటే, ఇప్పుడు సపోజ్ కుక్కర్ యొక్క పిడిని పట్టుకుంటే ఆ యొక్క కుక్కర్ పిడి ఆ గ్యాస్ స్టవ్ నుంచి వచ్చే వేడికి కరిగిపోతే మనం పట్టుకుంటే మనకు అంటుకుపోతుంది కదండి. సో మరి
మరి వేడి నీళ్ళు వేసిన బాటిల్ చూసుకున్నట్లయితే అది మెల్ట్ అయిపోతుంది. అలాగా కుక్కర్ యొక్క పిడి కూడా మెల్ట్ అయిపోతే మనకు ప్రమాదం కదండి. సో రెండింటిని తేడా చూసుకున్నట్లయితే 2 వేరు వేరు ప్లాస్టిక్‌లండి. ఈ ప్లాస్టిక్ బాటిల్ థర్మో ప్లాస్టికు, ఆ కుక్కర్ పిడి థర్మో సెట్టింగ్ ప్లాస్టికు. మరి ఎందు గురించి కరిగిపోదు అంటే దానిలో ఈ యొక్క బెకలైట్ అనే పదార్థము అనే పదార్థం ఉంటుందండి. అందువల్ల అది మెల్ట్ అవ్వదు, కరగదండి. అదేవిధంగా విద్యుత్ స్విచ్‌ల్లో కూడా అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. విటమిన్ కే యొక్క రసాయన నామం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఫిల్లోక్వినోన్ విటమిన్ కే. రససింధూరం అని క్రింది ఏ రసాయనానికి పేరు ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 మెర్క్యూరిక్ ఆమ్లం. రససింధూరం మెర్క్యూరిక్ ఆమ్లం అంటే మెరుస్తుంది కదండి, అది సింధూరం మెరుస్తుంది. మెర్క్యూరీ అంటే ఇండైరెక్ట్గా పాదరసం అండి. మన దేశంలో వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 కోల్కతా. ఎనర్జీ పవర్ సంబంధించిందండి. క్రింది వాటిలో మొట్టమొదటిసారిగా విస్ఫోటం చెందిన అమెరికన్ స్పేస్ షటిల్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఛాలెంజర్ అనే అమెరికన్ స్పేస్ సెంటర్లో విస్ఫోటనం అంటే బ్లాస్ట్ అయిపోయిందండి, విడిపోయింది. భారత్ రూపొందించిన అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5 మొదలగు క్షిపణుల రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించిన మహిళా శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 టెస్సీ థామస్. నెక్స్ట్ బిట్ అండి. భారతదేశంలోని ఇస్రో మరియు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి గగన్ పూర్తి పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 జిపిఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్. నెక్స్ట్ బిట్ అండి. భారత్ సైబర్ రక్షణ పాలసీని జాతీయ సైబర్ రక్షణ పాలసీని భారత ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ 1 2013 జూలై. నెక్స్ట్ బిట్ అండి. నానో అనగా క్రింది వాటిలో సరైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. అంటే నానో అంటే 10⁻⁹ మీటర్స్ అండి. మీటర్లో బిలియన్ అంటే 9 అంటేనే బిలియన్ అండి. మిల్లీమీటర్లలో మిలియన్ వంతు అండి. ఇవన్నీ కూడా నానోకి సంబంధించినటువంటివే. చక్కెర కర్మాగారాలలో మిగిలిపోయిన పిప్పిని ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయు ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 కోజనరేషన్. నెక్స్ట్ బిట్ అండి. క్రింది వాటిలో మొహంజదారో నగరానికి సంబంధించి సరైన అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఇక్కడ పశుపతి మహాదేవుని ప్రతిమ బయల్పడింది, ఇది రైట్ అయింది, మొహంజదారోకు సంబంధించింది. ఇక్కడ కంచు నాట్యగత్తె విగ్రహం లభ్యమైంది, ఇది కూడా కరెక్టేనండి. ఇక్కడ మొహంజదారోలో త్రవ్వకాలు జరిపిన వారు ఆర్డి బెనర్జీ, ఇది కూడా సరైనదే. అలంపూర్ అంటే గద్వాల్ జోగులాంబ జిల్లాలో బ్రహ్మాలయాలు నిర్మించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 బాదామి చాళుక్యులు. నెక్స్ట్ బిట్ అండి. అర్ధమాగధి భాషలో రచించబడిన మహావీరుని బోధనల గ్రంథం పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 సూత్రాంగాలు. మహావీరుని బోధనల గ్రంథం సూత్రాంగాలు. ఇక్కడ ఈ క్రింది వాటిని జతపరచండి. రాజు వారి యొక్క సమాధి పేర్లు ఉన్నాయండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ సూరి ససారం, అక్బర్ సికింద్ర, షాజహాన్ ఆగ్రా, బాబర్ కాబూల్, ఈ విధంగా రాజులు వారి యొక్క సమాధులు ఉన్నటువంటి మొత్తం జతపరచడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్ చూద్దామండి.
మధ్య ఆసియాను జయించి పాలించిన ఏకైక భారత చక్రవర్తి క్రింది వారిలో ఎవరు? ఏకైక చక్రవర్తి అట, మధ్య ఆసియాను జయించాడట. ఆన్సర్ ఆప్షన్ 4 కనిష్కుడు. నెక్స్ట్ పెట్టండి. ఈ క్రింది వాటిలో శాతవాహనులకు సంబంధించి సరైన అంశం ఏది? ఇక్కడ పైవన్నీ కూడా సరైనవేనండి. చూద్దామండి ఏంటంటో శాతవాహనులకు సంబంధించి పట్టణాల వివరణలను తెలియజేయే గ్రంథం టాలమీ రచించిన ఏ గైడ్ టు జాగ్రఫీ. శాతవాహనుల జన్మభూమి కర్ణాటక అని వాదించినది సుక్తాంతార్. గౌతమిపుత్ర శాతకర్ణిచే పునర్ముద్రించబడిన నాణేల రాశి మహారాష్ట్రలోని జోగల్ తంబి వద్ద బయలుపడింది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ కూడానండి. నెక్స్ట్ పెట్టండి. గుప్త వంశావళిని మరియు వారి సాంఘిక చరిత్రను గురించి వివరించే గ్రంథం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 కథా సరిసాగరం, స్వప్నవాసవదత్త, కలియుగ రాజ వృత్తాంతం. ఇవన్నీ కూడా గుప్త వంశావళిని మరియు వారి సాంఘిక చరిత్ర గురించి వివరించే గ్రంథాలండి. ఇవన్నీ గుప్త వంశం గురించి. బెంగాల్ ప్రాంతాన్ని పాలించిన సేన వంశంలోని క్రింది ఏ రాజు ఆ స్థానంలో పంచరత్నాలు అనే కవులు ఉండేవారు? ఏ రాజు ఆస్థానంలో పంచరత్నాలు అనే కవులు ఉండేవారు? ఆన్సర్ ఆప్షన్ 3 లక్ష్మణసేనుడు. ఆ స్థానంలో పంచరత్నాలు అనే కవులు ఉండేవారండి. వ్యవసాయం చేయు రైతుల కొరకు అత్యవసర రుణాలైన సాంద్ బార్ అనే పేరుతో ఇచ్చిన ప్రఖ్యాత సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ పెట్టండి. కాకతీయ గణపతి దేవుని ముత్తుకూరు యుద్ధంలో ఓడించిన పాండ్యరాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 జటావర్మ సుందర పాండ్యుడు. కాకతీయ గణపతి దేవుని ముత్తుకూరు యుద్ధంలో ఓడించిన పాండ్యరాజు జటావర్మ సుందర పాండ్యుడు. నెక్స్ట్ పెట్టండి. మొదట హరహర రాయుల పాలనలో విశేషాలను ప్రస్తావించిన విదేశీ యాత్రికుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఇబన్ బటూటా. నెక్స్ట్ బిట్ చూద్దామండి. క్రింది వారిలో సరికాని జత ఏది? రాజు వారి యొక్క బిరుదులు చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ 3 ఇస్ ద రాంగ్ ఆన్సర్ అండి. ఇది మాత్రమే రాంగ్ ఆన్సర్, మిగతా 3 కూడా కరెక్ట్ అయింది. మరి ఇక్కడ బహదూర్ షా చూసినట్లయితే ఖదర్, మహమ్మద్ షా బిరుదు రంగేలా, రెండవ అక్బర్ యొక్క బిరుదు పాదుషా. ఇవన్నీ కూడా సరైనదండి. సరికాంది అక్కడ 3వదండి. నెక్స్ట్ అండి. అక్బర్ ఆస్థాన సంగీత విద్వాంసుడైన తాన్సేన్ కనిపెట్టిన వాయిద్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. రబబ్, సుర్, బహర్, మియాసారంగ్, స్వర్మండల్, స్వర శృంగార్. ఇవన్నీ కూడా తాన్సేన్ కనిపెట్టిన వాయిద్యం అండి. నెక్స్ట్ పెట్టండి. భారతదేశంలో ఢేన్ వారి ప్రథమ వర్తక స్థావరం ఎక్కడ నెలకొల్పబడింది? ఆన్సర్ ఆప్షన్ 4 ట్రాంక్వీబార్. నెక్స్ట్ పెట్టండి. పాల్కేడ్ వద్ద జరిగిన యుద్ధం అంటే 1728లో అసఫ్ జాహీ రాజైన నిజాం ఉల్ ముల్క్ను ఓడించి ముషిగావ్ సంధి చేసుకున్న పేష్వా ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 బాజీరావ్ 1. సిరాజుద్దౌలా ఆధ్వర్యంలో బెంగాల్లో జరిగిన చీకటి గది ఉదంతం సంభవించిన తేదీ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 జూన్ 20, 1756. నెక్స్ట్ పెట్టండి. సిక్కుల 10వ మరియు చివరి గురువు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 గురు గోవింద్ సింగ్. సిక్కుల చివరి గురువు గురు గోవింద్ సింగ్.
బ్రిటిష్ వాణిజ్య విధానం వలన భారతదేశంలో అభివృద్ధి చెందిన తొలి పరిశ్రమ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 తోటల పరిశ్రమ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. వివేకానందుడు ప్రచురించిన పత్రిక క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 1 and 2. అంటే ఏంటో చదవండి. ప్రబుద్ధ భారత్, ఉద్బోధన్ ఈ రెండు కూడా వివేకానందుడు ప్రచురించినటువంటి పత్రికలే. క్రింది వాటిలో సహాయ నిరాకరణోద్యమ తీర్మానం చేయబడిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 నాగపూర్ సమావేశం. 1923వ సంవత్సరంలో స్థాపించిన స్వరాజ్య పార్టీ స్థాపకుడు ఎవరు? స్వరాజ్య పార్టీ స్థాపకుడు. ఆన్సర్ ఆప్షన్ 3 చిత్తరంజన్ దాస్. నెక్స్ట్ బిట్ అండి. బ్రిటన్ ప్రధాని లార్డ్ క్లెమెంట్ అట్లీ భారతదేశ స్వాతంత్రానికి సంబంధించిన ప్రకటనను హౌస్ ఆఫ్ కామన్ సభలో చేసిన తేదీ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 1947 ఫిబ్రవరి 20. పీఠభూమి సూచించినది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఒక విశాలమైన సమతలము లేక ముఖ్యంగా సమతల ఉద్గమమైన ప్రదేశము లేదా స్థలము. నెక్స్ట్ బిట్ అండి. స్వయం సహాయక సంఘాల్లోని మహిళల సాధికారత కోసం ప్రారంభించబడిన పథకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకము. నెక్స్ట్ బిట్ అండి. అసోం దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 బ్రహ్మపుత్ర నది. సూర్యకిరణాలు భూమిని ఏ రూపంలో చేరుకుంటాయి? ఆన్సర్ ఆప్షన్ 2 హ్రస్వ తరంగాల రూపంలో. గాలిలో అతి తక్కువ ఉష్ణోగ్రత రికార్డు అగినది ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ 4 తెల్లవారుజాము 2 గంటలకు. దేశంలోని మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులు తమ పంటలను దేశవ్యాప్తంగా విక్రయించుటకు ఏర్పాటు చేసిన వేదిక ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఈ ఫార్మ్ మార్కెట్. నెక్స్ట్ బిట్ అండి. విజయేశ్వర ఆలయాన్ని నిర్మించినది ఎవరు? విజయేశ్వర ఆలయాన్ని నిర్మించినది ఆన్సర్ ఆప్షన్ 2 మూడవ విజయాదిత్యుడు. నెక్స్ట్ బిట్ అండి. ఆంధ్రప్రదేశ్లో జమీందారీ వ్యవస్థను ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ 2 1802. ఇటీవల ఏ ప్రాజెక్టుకు సర్దార్ గౌతు లచ్చన్న పేరు పెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ 4 తోటపల్లి ప్రాజెక్ట్. నెక్స్ట్ బిట్ అండి. వెంబనాడు సరస్సు ముఖద్వారం వద్ద ఉన్న వాడరేవు ఏది? వెంబనాడు సరస్సు ముఖద్వారం వద్ద అండి. ఆన్సర్ ఆప్షన్ 1 కొచ్చిన్. పన్నా వజ్రపు గనులకు ప్రసిద్ధి చెందినది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 బాగల్ఖండ్ పీఠభూమి. నెక్స్ట్ బిట్ అండి. మహన్మార్ జీవనాడిగా పిలిచే నది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఎర్రవాడి. మయన్మార్ ఎర్రవాడి. ఓటర్ల సంఖ్య రీత్యా అతి చిన్న లోక్సభ నియోజకవర్గం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 లక్షద్వీప్. నెక్స్ట్ బిట్ అండి. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ద్వంద్వ సభలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 2 6 అండి. జాతీయ ఓటరు దినంగా జరుపుకునే రోజు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 జనవరి 25.
జాతీయ ఓటర్ దినం జనవరి 25. పిఈఎస్ఏ ప్రాంతాలలో గ్రామ సంస్థల నిర్వహణ అధికారం ఎవరికి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3 గ్రామ సభ లేదా గ్రామ పంచాయతీ. రాష్ట్రపతి ఎవరిని ఉద్దేశిస్తూ తన రాజీనామా లేఖను వ్రాయాల్సి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఉపరాష్ట్రపతి. లోకాయుక్త యొక్క పరిధి వీటికి పరిమితము? ఆన్సర్ ఆప్షన్ 2 పరిపాలనా చర్యలు. భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఒక ఆన్సర్ ఆప్షన్ 2 ప్రాథమిక హక్కు. ఈ క్రింది వాటిలో భారత రాష్ట్రపతి యొక్క శాసనాధికారము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్డినెన్స్ జారీ చేయు అధికారము. నెక్స్ట్ పెట్టండి. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో లౌకిక అనే పదాన్ని నిర్వచించారు? ఆన్సర్ ఆప్షన్ 4 ఏ ఆర్టికల్లోనూ పేర్కొనబడలేదు. భారత సమాఖ్య ఏ దేశం నుండి స్ఫూర్తి పొందింది? ఆన్సర్ ఆప్షన్ 3 కెనడా. భారత సమాఖ్య కెనడా దేశం నుంచి స్ఫూర్తి పొందింది. జాతీయ మహిళా కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1 1992. భారతదేశమునందు కరెన్సీ మూల్యహీనీకరణ మొదటిగా చేసిన సంవత్సరం? ఆన్సర్ ఆప్షన్ 4 1949. క్రింది వాటిలో ఏది ప్రత్యక్ష పన్ను? ఆన్సర్ ఆప్షన్ 4 పై వాటిలో ఏది కాదు. ప్రత్యక్షంగా ఏది తీసుకోరని అర్థం. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనగా ఏమి? ఆప్షన్ 1 ప్రాథమిక విద్యాలయాల్లో మౌలిక వసతుల అభివృద్ధి చేయడం. ఇది రైట్ ఆన్సర్ అండి. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అంటే ఓబీబీ అంటారండి. ఇది స్కూళ్ళలో ఓబీబీ పథకంలో ఏవి కావాలి, ఏ రిక్వైర్మెంట్ కావాలి, బెంచెస్ కావాలా, బ్లాక్ బోర్డ్స్ కావాలా, టీఎల్ఎమ్స్ కావాలా, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కావాలా, అంటే టీచర్కి ఉపయోగపడే చార్ట్లు లాంటివండి. ఇలాంటివన్నీ కూడా గణిత పేటుకలు ఇవన్నీ కూడా ఓబీబీ పథకంలో ఉంటాయండి. భారత రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నియమిస్తాడు? ఆన్సర్ ఆప్షన్ 4 5 సంవత్సరాలకు ఒకసారి భారత రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని నియమిస్తాడు. గ్రామీణ రుణాలకు ఉన్నత స్థాయి బ్యాంకు? ఆన్సర్ ఆప్షన్ 3 నాబార్డ్. స్థూల జాతీయోత్పత్తిని లెక్కించేటప్పుడు క్రింది వాటిలో దేనితో సంబంధం లేదు? ఆన్సర్ ఆప్షన్ 4 నికర విదేశీ పెట్టుబడితో సంబంధం లేదు. భారతదేశంలో బ్యాంకు రేటును నిర్ణయించేది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 రిజర్వ్ బ్యాంక్. రెపో రేట్ అంటుంటారు కదండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దాన్ని. 2011 జనగణన ప్రకారం ఇండియాలో అత్యధిక జనాభా గల ప్రదేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ముంబాయి. ఎగుమతి మరియు దిగుమతి బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించిన సంవత్సరం? ఆన్సర్ ఆప్షన్ 4 1982. గిల్డ్ ఎడ్జ్ మార్కెట్ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్. నెక్స్ట్ పెట్టండి. సమగ్ర పంటల బీమా పథకం ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? ఆన్సర్ ఆప్షన్ 1 1985. సమగ్ర పంటల బీమా పథకం 1985.
హిమాచల్ ప్రదేశ్లోని ఊనా రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 1 నరేంద్ర మోడీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. హిమాచల్ ప్రదేశ్లోని ఊనా రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ఇక్కడ ఏ రైల్వే స్టేషన్లో అంటాడు, ఏ రాష్ట్రంలో అంటాడు, ఎవరు ప్రారంభించారు? ఇక్కడ 3 ప్రశ్నలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయండి. 22వ కామన్వెల్త్ క్రీడలలో భారత్ మొత్తం ఎన్ని పథకాలను గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ 1 61 పథకాలను గెలుచుకుంది. క్రింది వాటిలో ఏ రాష్ట్రం నువాఖై పండుగను జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఒడిశాలో నువాఖై పండుగను జరుపుకుంటారు. కేరళలో కనుగొన్న చిన్నపాటి బావుల భూగర్భ జలాల్లో నివసించే ఈల్ లోచ్ జాతికి చెందిన చేపల పేర్లు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 పాంగ్యోబుజియా. నెక్స్ట్ బిట్ అండి. దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే DRDO ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ ఆప్షన్ 2 విశాఖపట్నం. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక గ్రామీణ జనాభా శాతం ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 హిమాచల్ ప్రదేశ్. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది అయిపోయిందండి. హిమాచల్ ప్రదేశ్. నీతి శాస్త్ర ముక్తావళిని రచించింది ఎవరు? నీతి శాస్త్ర ముక్తావళిని రచించింది ఆన్సర్ ఆప్షన్ 2 బద్దెన. ప్రణాళికా సంఘం అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రధానమంత్రి. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 జింద్గఢ. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురుషుల యొక్క అక్షరాస్యత శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 74.77%. ఎవరి ఆస్థానంలో నవరత్నములు అనే కవులు ఉండేవారు? ఆన్సర్ ఆప్షన్ 3 రెండవ చంద్రగుప్తుడు. ఇక్ష్వాకుల కాలం నాటి రోమ్ వర్తకుల స్థావరం ఎక్కడ బయటపడింది? ఆన్సర్ ఆప్షన్ 1 నాగార్జునకొండ. పారామిక్సో వైరస్ వల్ల ఏ వ్యాధి వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 గవద బిళ్ళలు. నెక్స్ట్ పెట్టండి. మొదటిసారిగా ఏ బ్రిటిష్ చట్టం భారతీయులకు పాలనలో భాగస్వామ్యం కల్పించడానికి ఉద్దేశించబడింది? ఆన్సర్ ఆప్షన్ 1 ఇండియన్ కౌన్సిల్ చట్టం 1861. ఉత్తర భారత్ దక్షిణ భారత్లను వేరు చేసే పర్వతాలు? ఆన్సర్ ఆప్షన్ 4 వింధ్య సాత్పురా పర్వతాలు. మధ్యగా ఉంటాయండి. మధ్యప్రదేశ్ దగ్గర, మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో మధ్యలో ఉంటాయి ఈ యొక్క వింధ్య సాత్పురా పర్వతాలు. అందువల్ల ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశం రెండుగా పిలుస్తుంటారండి దీనివల్ల. నెక్స్ట్ పెట్టండి. క్రింది వాణిలో సరైన సమాధానాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 2022 సంవత్సరానికి గాను వైద్య రంగంలో నోబెల్ బహుమతి ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ 4 స్వాంటే పాబో వైద్య రంగంలో. నెక్స్ట్ పెట్టండి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు? డిప్యూటీ స్పీకర్. ఆన్సర్
ఆప్షన్ 4 కోలగట్ల వీరభద్రస్వామి, శాసనసభ డిప్యూటీ స్పీకర్ అండి. ఈ క్రింది వాటిలో వివిధ రాష్ట్రాలకు కొత్తగా నియమితులైనటువంటి గవర్నర్లకు సంబంధించి సరికాని దాని సమాధానాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్కు కంబంపాటి హరిబాబుగా రాంగ్ ఆన్సర్ అండి. మరి ఇక్కడ చూద్దామండి. తెలంగాణకు తమిళిసై, హిమాచల్ ప్రదేశ్కు శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, రాజస్థాన్కు కల్రాజ్ మిశ్రా, కేరళకు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, మహారాష్ట్రకు భగత్ సింగ్ కోశ్యారి. వీళ్ళందరూ కూడా గవర్నర్లు. కరెక్ట్ అయింది ఆంధ్రప్రదేశ్కి కరెక్ట్ కాదు. భారతదేశంలోనే మొదటి సంగీత ప్రయోగాలయం మ్యూజియం ఇండియన్ మ్యూజియం ఎక్స్పీరియన్స్ను ఎక్కడ ప్రారంభించారు? ఇండియన్ మ్యూజియం ఎక్స్పీరియన్స్ను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 2 బెంగళూరు. మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అండి, ఇండియన్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ బెంగళూరు. రాష్ట్రంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై అమెరికాకు చెందినటువంటి పార్లే ఫర్ ద ఓషన్స్తో ఏ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ అంటే తడి చెత్త పొడి చెత్త విధానం ఉంది కదండి, ఆ విధానం అమెరికాకు చెందినటువంటి పార్లే ఫర్ ద ఓషన్స్ అనే రాష్ట్ర అనే దాంతో ఒప్పందం అయితే కుదుర్చుకుందామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండి. నెక్స్ట్ బిట్ అండి. ప్రతి ఇంటికి 2024 నాటికి మంచినీటిని అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి హర్ ఘర్ జల్ పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత నిష్పత్తి మేరకు నిధులు సమకూర్చాలి? ఆన్సర్ ఆప్షన్ 3 50-50 అండి. కేంద్ర ప్రభుత్వం 50, రాష్ట్ర ప్రభుత్వం 50. నెక్స్ట్ బిట్ అండి. ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల విభాగం వెలువరించినటువంటి అంచనాల ప్రకారం ఏ సంవత్సరం నాటికి భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఆవిర్భవించనుంది? ఆన్సర్ ఆప్షన్ 1 2027 నాటికి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తమ తదుపరి అంతరిక్ష పంట ప్రాజెక్టుగా దేన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలో పండించాలని నిర్ణయించింది? ఏ పంటను? ఆన్సర్ ఆప్షన్ 3 బంగాళదుంపను అంతరిక్ష కేంద్రంలో పండించాలని నిర్ణయించుకుందండి. దేవాలయాల నామినేటెడ్ పోస్టుల్లో బీసీ SC STలకు ఎంత శాతం కేటాయించేందుకు అనుగుణంగా 1987 హిందూ ధార్మిక సంస్థలు దేవాదాయ చట్ట సవరణకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది? ఆన్సర్ ఆప్షన్ 1 50% అండి. నెక్స్ట్ బిట్. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 3 S సత్యనారాయణ. నైపుణ్యాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ. రాష్ట్రంలోని SC ST కుటుంబాలకు ఎన్ని యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్ ఆప్షన్ 4 200 యూనిట్లు. ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 జూలై 11. నెక్స్ట్ పెట్టండి. చిన్న సన్నకారు రైతులకు 60 ఏళ్ల తర్వాత నెలకు 3000 పింఛన్ను అందించే కేంద్ర ప్రభుత్వం పథకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రధానమంత్రి కిసాన్ పెన్షన్ యోజన. నెక్స్ట్ పెట్టండి. బుద్ధునిపై భక్తి భావాలను వెల్లడిస్తూ నిర్మించిన స్తూపాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఉద్దేశిక స్తూపాలు. నాగార్జునాచార్యుడు రచించిన గ్రంథాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. రత్నావళి, రాజపరికథ, సుహృల్లేఖ, మాధ్యమిక కారిక, ప్రజ్ఞాపారమిత సూత్ర ఇవన్నీ కూడా నాగార్జునాచార్యుడు రచించిన గ్రంథాలే.
ప్రపంచంలో ఎక్కడ కనిపించని ధ్వని విజ్ఞాన కేంద్రం ఎక్కడ కలదు? ఆన్సర్ ఆప్షన్ 1 నాగార్జున కొండ వద్ద ధ్వని విజ్ఞాన కేంద్రం ఉంది. ఓరుగల్లు పట్టణాన్ని పూర్తిగా నిర్మించి రాజధానిగా ఓరుగల్లుకు మార్చిన కాకతీయ రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 గణపతి దేవుడు. ఓరుగల్లు పట్టణాన్ని నిర్మించింది గణపతి దేవుడు. వీరగంధము తెచ్చినాము వీరులెవ్వరో తెలుపుడి అనే గేయ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 త్రిపురనేని రామస్వామి చౌదరి. వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 గిడుగు రామమూర్తి. నెక్స్ట్ పెట్టండి. దక్షిణ భారత ప్రజల సంఘం స్థాపనలో కీలక పాత్ర పోషించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పై అందరూ. పి త్యాగరాయ శెట్టి, సిఎన్ ముదలియార్, టిఎం నాయర్ వీళ్ళందరూ కూడా దక్షిణ భారత ప్రజల సంఘం స్థాపనలో కీలక పాత్ర పోషించారండి. ఆంధ్రాలో హోమ్ రూల్ ఉద్యమ నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 గాడిసర్ల హరిసర్వోత్తమరావు. హోమ్ రూల్. తెనాలి బాంబు కేసులో నిందితుల తరపున వాదించిన న్యాయవాది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 టంగుటూరి ప్రకాశం. ఆంధ్రప్రదేశ్లో రాగి నిక్షేపాలు అధికంగా గల జిల్లా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 పల్నాడు. లాస్ట్ పెట్టండి. ఆంధ్రప్రదేశ్లో మొదటి పంచదార మిల్లును ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఏటుకొప్పాక. మరి ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి signing out.